హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే రాగి అంబలి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. వచ్చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అందరికీ ఇప్పుడు ఎండల కాలం కదండి, అందరికీ యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ వచ్చేసి ఇలా మట్టి కుండ అయితే తీసుకున్నా అండి. ఇట్లా మట్టి కుండలో చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇది రాగి అంబలి. ఇది వచ్చేసి రేపు పొద్దున చేసుకోవడానికి ఈరోజు నైటే ఇలా ఒక 2-3 స్పూన్లు తీసుకొని నేను రాగి పిండి ఇది. ఈ రాగి పిండి కూడా ఇంట్లోనే రాగులు తెచ్చుకొని బాగా కడిగి ఎండకేసిన తర్వాత మిల్లు పట్టించుకొచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఇలా రాగి పిండి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టేయాలండి. ఇది ముందు రోజు నైటే చేశాను నేను. రేపు మనము రాగి అంబలి చేసుకోవాలి అనుకుంటే ఈరోజు నైటే ఇదంతా అయితే ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎండల కాలం కదండి, చాలా మంచిది ఇలా చేసుకోవడం వల్లను. తప్పకుండా అందరూ ట్రై చేయండి, హెల్త్కి మంచిది. అదిగాక కడుపుకు కూడా చల్లగా ఉంటుందండి. అలాగే ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది ఇది అంబలి. ఇట్లా కుండలో చేస్తేనే ఇంకా బాగుంటుంది. ఇది ఇలా కుండలో అట్లా ఒక 3 స్పూన్లు వేసి కలిపేసి ఇలా కాటన్ బట్ట తీసుకొని కట్టేసి నైట్ అంతా అలాగే పెట్టేయాలండి. చాలా బాగుంటుంది. మట్టిలో ఉన్న అంతా ఇందులోకి వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి నైట్ అంతా అలాగే పెట్టేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా నైట్ అంతా పెట్టుకోవాలి. ఇక పొద్దునకి చూడండి, మరి పొద్దున్న లేచిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే మరి ఎలా చేయాలనేది చూపిస్తాను. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నైట్ అంతా అలా పెట్టేశాను కదా. ఇప్పుడు మరి తీసుకొని ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా అండి. చూడండి, ఇప్పుడైతే ఎలా వచ్చిందో మంచిగా పులిసినట్టు అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుందండి. ఇలా బాగా రాగిపిండి నానడం వల్ల, అది మట్టి కుండలో కదా నానడం వల్ల చాలా మంచిగా వస్తుందండి. అందుకోసం ఇలా అయితే ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా, నైట్ అంతా చాలా మంచిగా పులుస్తుంది. అట్లా పులవడం వల్ల రాగిపిండిలో చాలా మంచి ఐరన్ వస్తుందండి, మన బాడీకి చాలా బాగా పడుతుంది. అందుకోసం ఇప్పుడైతే నేను అది రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసి ఒక 2 గ్లాసులు అయితే వాటర్ తీసుకుంటున్నానండి నేను. ఆ 2 గ్లాసులు వాటర్ తీసుకొనేసి మంట పెట్టి నీళ్ళైతే మరిగించుకోవాలి. ఇలా తీసుకొని మరిగించుకున్న తర్వాత అందుకు సరిపడే సాల్ట్ అయితే వేసుకున్నా అండి. ఇప్పుడు వచ్చేసి ఇది మట్టి కుండలో చేస్తేనే చాలా బాగుంటుందండి. అందుకోసం నేను వాటర్ ఉడకబెట్టుకోవడానికి మాత్రమే ఈ గిన్నె వాడాను. ఇక్కడ వచ్చేసి ఇది పక్కన పెట్టేసుకొని, అది మట్టి కుండ మనం నైటే కలిపి పెట్టుకున్నాం కదండి, అందులోకి ఈ కాలే వాటర్ వేయాలి అన్నమాట. ఈ కాలే వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. లేదు అంటే ఇది అంత ఉంటలు కడుతుందండి. అలా ఉంటలు కట్టుకోకుండా ఇట్లా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది కలిపే కొద్దీ బాగా గట్టిగా అవుతుంది మనకి రాగి అంబలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉడికించాలి. కనీసం ఒక 5 నిమిషాలన్నా బాగా చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాలలాగా ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మనము వేడి వాటరే వేసాం కాబట్టి ఇంకా ఏమి ఇబ్బంది అనిపించదు. అయినా కూడా కొద్దిసేపు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఉంటలు కట్టుకుని ఇలా తిప్పుతూనే ఉండాలి. ఉడికే కొద్దీ మనకి బాగా మంచిగా గట్టిగా అవుతుందండి ఇది. ఇలా చూడండి, ఇలా మట్టి కుండలోనే చేసుకొని తినండి, తాగండి. అసలు ఎంత బాగుంటుందో. మనకి మధ్యాహ్నం ఒక 2 గ్లాసులు తీసుకున్నామంటే మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలి అనిపించదండి. ఇప్పుడు చూడండి, మంచిగా ఉడికింది కదా, గట్టిగా అయింది చూడండి. ఫస్ట్లో నీళ్ళగా ఉండేది కదా, ఇప్పుడైతే గట్టిగా అయింది. ఇప్పుడు సరిపోతుందండి. మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మంచిగా చల్లారనివ్వాలండి. మళ్ళీ ఒక గంట సేపు చల్లారనిస్తే చాలా బాగుంటుంది. ఇట్లా మట్టి కుండలో ఉండేదంతా ఐరన్ అంతా బాగా మంచిగా ఇక్కడికి వచ్చి రాగి పిండిలోకి చాలా బాగుంటుంది రాగి అంబలి. అప్పుడు పాతకాలంలో మనం ఇలానే వాడేవాళ్ళండి అందరూ. అందుకోసం చూడండి, ఇలా చల్లారాక తీసుకోవాలి ఒక గంట తర్వాత. కానీ మట్టి కుండలో కదండి, మనం ఎంతసేపు అయినా వేడిగానే ఉంటుంది. ఇలా అయితే తీసేసుకుంటున్నాను అనమాట. కొంచెం చల్లారిన తర్వాత మనకి ఇట్లా ఒక గ్లాస్ తీసుకున్నామంటే మధ్యాహ్నం వరకు అసలు అన్నమ్మ కూడా ఆకలి అనిపించదు. ఎండల కాలంలో తప్పకుండా ట్రై చేయండి. కనీసం డైలీ కాకపోయినా వారంలో 2 సార్లు అయినా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా, అందుకోసం అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి అని చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి, ఎంతసేపు గంట పైన పెట్టానంటే అయినా కూడా అంత పొగలు వస్తుంది. ఇక్కడ పెరుగు కూడా నైటే నేను తోడేసి పెట్టుకున్నానండి. గట్టి పెరిగే వేసి పెట్టుకున్నాను. కానీ మనకి ఆవు పెరుగు అయితే ఇంకా బాగుంటుంది, మనకి దొరకదు కాబట్టి ఇంకా ప్యాకెట్ పెరిగే వేసి పెట్టుకున్నాను అండి. ప్యాకెట్ పెరుగు కూడా ఇంట్లోనే ఇది వేసుకున్నాను నేను. ఇలా కలుపుకొని తీసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మట్టి కుండలో ఇలా ట్రై చేయండి. ఏం ప్రాసెస్ కూడా ఎక్కువ లేదు, 5 నిమిషాల్లోనే అయిపోతుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ.